తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కూడా షెయి సర్కారే ఏలువడిలా ఉండబోతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వమే పాలనగిరి ఎలుగబెట్టబోతున్నదట. ఒదికు మలి సర్కారు ఏలువడిలకు వచ్చుడేమో కానీ తెలంగాణ మొత్తం తెర్లు అవుతుందని చాలా మంది అంటుంటే ఇప్పుడు 10 ఏళ్లు ఏలువడిలా ఉంటామని అంటున్నది ఎవరంటే ఈయనుండ్రి. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ముందు మురిసినమ్మ పండిగేరు కదా అంటారు. ఆ శాస్త్రం తెలవక మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మంచిగానే మురుస్తున్నట్టు అనిపిస్తలేదు. మరి ఆరోగ్యంగా ఉండురని ఎవరినంటుండు అంటారా? ఎవరినో కాదు, సావు నొట్టె తలకాయ పెట్టి కష్టపడి తెలంగాణ తెచ్చినమని చెప్పుకునే కార్పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్ గురించి మొత్తం ముచ్చటి నుండి మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటది. అయ్యా సీఎం సారు, చెప్పుమంటే కొడంగాలు కోతిమీర కట్ట ఎంత పొడుగు ఎంత దొడ్డు అంటే గడ్డి మోపంత దొడ్డు శాతాడంత పొడుగు అన్నట్టు మస్తుగానే చెప్తుంటారు. కానీ కళ్ళ ముంగడ మీ కాంగ్రెస్ సర్కారు ఏలువడిలా రాష్ట్రం మొత్తము కుక్కలు చింపిన ఇస్తర్ లెక్క అవుతుంటే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే లీడర్కు ఆ మాత్రం ఉండదా? అయినా ఇప్పుడు మీరు 10 ఏళ్ళు మీ షెయి సర్కారు ఏలువడిలకు వస్తుందని ఎట్లా అనుకుంటారు సారు? ఒదికు ఏలువడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటి 2 ఏళ్ళని అర్థం కాబట్టి ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు మా సర్కారు 10 ఏళ్ళు ఉంటుందని మంచిగానే చెప్పబడితిరి, ముద్దుగానే ఉన్నది. అప్పటి వరకు రాముడోవడో రాకాసుడు ఓవడో, రేపటికి రూపం లేదు. మొదలు మీరు ఎన్నికల ముంగడ ప్రజలకిస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు ఇంకా అమలు కూడా చేయని పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే 10 ఏళ్ళు మీరన్నట్టే మీ ఏలుబడి ఉండొచ్చు. అట్లా కాకుండా ఇట్లనే ఆలస్యం చేసుకుంటా పోతే 5 ఏళ్ళకే మీ దుకాణం బంద్ అయ్యి మీ షెయి పుట్టుకుని ఇరిగిపోతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.